ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధ్యానగద్దర్ భూపతిరాజుకి బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డుని ప్రకటించిన రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కాలేజ్ గ్రౌండ్ లో దిగ్విజయంగా ముగిసిన శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. పత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో అద్భుతంగా ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం. నంద్యాల జిల్లా జూలేపల్లి గ్రామంలో ఉత్సాహంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్లో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ లో 4 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన మాస్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిరమిడ్ సేవాదల్ నేషనల్ ట్రస్టీ, ద పిఎంసి ట్రస్టీ ధ్యానగద్దర్ భూపతిరాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డుని ప్రకటించి సత్కరించారు. యుక్త వయసు నుంచే సమాజంలోని అన్యాయాలను ప్రశంసిస్తూ నక్సల్స్ ఉద్యమంలో అడుగుపెట్టిన ధ్యానగద్దర్ భూపతిరాజు ఆ తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు ఆయన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. హింసకి బదులు అహింస, ద్వేషానికి బదులు ప్రేమ, పోరాటానికి బదులు ధ్యానం, ఆత్మజ్ఞానం అనే మార్గాన్ని ఎంచుకున్నారు. సమాజ సేవకుడిగా, కళాకారుడిగా, ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా యువతకు మంచి విలువలు అందిస్తూ శాంతి సందేశాన్ని వివరిస్తూ అనేక సేవా కార్యక్రమాలలో భాగమవుతున్నారు. ఈ సేవలు గుర్తిస్తూ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డుని ప్రకటించి పలువురు ప్రముఖుల సమక్షంలో సర్టిఫికెట్ ని అందించి గౌరవించారు. ధ్యానగద్దర్ భూపతిరాజుకి బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు రావడంపై ఇది తమ అందరికీ గర్వకారణమని సిద్దిపేట జిల్లా పిరమిడ్ మాస్టర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కాలేజ్ గ్రౌండ్స్ లో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే 86వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. అనంతరం అందరికీ యజ్ఞ ప్రసాదం అందించారు నిర్వాహకులు. శాంతిరాజ్యవం ఆచారోపాసనం శౌచవం స్థైర్యమాత్మా వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఆసక్తిరనభిస్వంగః పుత్రాధార గృహాదిషు నిత్యం స సంచిత్తత్వం ఇష్టనిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశసేవిత్వం అర్తిర్జన సంసది ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యథతోన్యత అని 20 లక్షణాల గురించి భగవానుడు మనకు ఇక్కడ భగవద్గీతలో క్షేత్ర విభాగ యోగంలో తెలుపుతాడు. ఇది మెయిన్ పాయింట్. ఇంతవరకు క్షేత్రాన్ని గురించి చెప్తాడు. క్షేత్రంలో ఎలా శుద్ధి చేసుకోవాలో, తర్వాత క్షేత్రజ్ఞుని యొక్క వైభవం ఎలా ఉంటుందో చెప్తాడు భగవానుడు. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచారోపాసనం, శౌచవం, స్థైర్యం, ఆత్మనిగ్రహం, ఇంద్రియార్థంలో వైరాగ్యం, అనహంకారం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఆసక్తి లేకుండుట, పుత్రాధార గృహాదులందు అనిభిస్వంగము, ఇష్టానిష్ట ప్రాప్తియందు సంచిత్తత్వము, అనన్య యోగమున అవ్యభిచారణకు భక్తి, వివిక్త దేశసేవిత్వము, జనసంగమున ప్రీతి లేకుండుట, ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వము, తత్వ జ్ఞానార్థ దర్శనం అని 20 లక్షణాల గురించి చెప్తాడు. మొట్టమొదటిది అమానిత్వం.
అద్భుతమైనటువంటి సుగుణం. ఇక్కడ మొట్టమొదట్లోనే అద్భుత సుగుణాన్ని పెడతాడు భగవానుడు. ఆత్మజ్ఞానం పొందడానికి కావలసిన మొట్టమొదటి సుగుణము ఇది అని అంటాడు. చాలా ఈ సుగుణం ఒక్కటి అలవడితే ఆటోమేటిక్గా అన్ని సుగుణాలు ఆటోమేటిక్గా దాన్ని వెంట పడతాయి. అంటే రైలు ఇంజన్ మాదిరి. ఈ రైలు ఇంజన్ ముందుంటే పెట్లు అవంతగా వెళ్తూ ఉంటే పెట్లు వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క అమానిత్వ గుణం అంటే అంత గొప్పది. అంటే అభిమానం లేకుండుట. అమానిత్వం అంటే మానం లేకుండుట. ఎందుకంటే మానమున్న చోట జ్ఞానం ఉండదు అని. శ్రీ మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో పత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ప్రకృతి ఆరోగ్య నిపుణులు కోనిచేటి శివప్రసాద్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మావతులు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతలని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా జూలపల్లి గ్రామంలో సుబ్బగురువు పిరమిడ్ ధ్యాన కేంద్రం 13వ వార్షికోత్సవం సందర్భంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార ప్రాముఖ్యతను వివరిస్తూ రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరిగి అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధ్యానం, శాకాహార విశిష్టత, లాభాల గురించి ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని కోరారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్ బేతంచెర్ల రాజు, పుసులూరు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్లో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం పిరమిడ్ ఆర్గనైజర్లు ప్రసాద్ సరళలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొదిలి పిరమిడ్ మాస్టర్ వసంత వర్తమానం ఒక బహుమతి అనే అంశంపై ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత వసంతని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. అనంతరం గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా జరిగాయి. సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తలపల్లి నాగేంద్ర ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా వేమన పద్యాల ద్వారా ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. గడిచిపోయి చివరికి ఆ కాశీసాయి ఎవరు ఆడ కూర్చున్నాడే చాలా అబద్ధాలు చెప్పాడు. ఇట్లా గురువులు ఏడని ఉంటారో గుంపైనా అట్లా గురువులు ఏడని ఉంటారో సూర్య ఇంతమంది గురువులను సేవ చేసినాను, సేవించినాను, ఆ 10 లక్షలు ఎవరు కనపడలే, అరే ఎంత పొరపాటు చేశాడు, ఎంత అబద్ధాలు చెప్పాడు అని తిరుగు ప్రయాణం అయ్యాడు. తన మళ్ళా స్వగృహానికి వస్తున్నాడు, తన ఇంటికి వస్తున్నాడు. వస్తూ అదే దారిలో వస్తున్నాడు. ఆ ఊరి పొలిమేరలోనే ఇంకా సుమారుగా అంత దూరం ఉన్నట్టుగానే కాశీ సార్ అలాంటి మహానుభావుడ చెట్టు కింద కూర్చోంటే నేను బాబాయ్ సార్ చూశాడు. అన్ని దూరం నుంచి చూస్తానే దూరం నుంచి ఆ 10 లక్షణాలు ఎనలో కనపడుతుంది. ఆ 10 లక్షణాలు ఎనలో కనపడుతుంటే ఆటించే పడి కొల్లాడి కొల్లుదండాలు చేసి పరిగెత్తి వచ్చి కాళ్ళ మీద పడతాడు. ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్లో 4 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానంతో మనసు మహాపరిశూన్యం అవుతుందని తెలియజేశారు. విద్యార్థి దశ నుంచే ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలని సూచించారు. అలాగే శాకాహార విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మానస్ సరోవరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు మానస్ సరోవర నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మానస్ సరోవరం వ్యవస్థాపకులు కల్లం రామిరెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ఆనందం, చిత్తం, మానసిక ప్రశాంతత అనే అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివిధ ఉదాహరణల ద్వారా వివరించి విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అంతకుముందు అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మన చిత్తము కూడా బాగుండాలి. ఎప్పుడన్నా విన్నావా చిత్తాన్ని గురించి? వినలేదా? వింటాం, చిత్తాన్ని గురించి వింటాం, కానీ దాని యొక్క అర్థం తెలీదు. చిత్తాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించాం. మహానుభావులు చెబుతారు, యోగ వేమన, పాకశుద్ధి లేని భాండమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలా అన్నాడు కదా. చిత్తం, ఆ చిత్తం ఎన్ని చేసినా ఆ చిత్తశుద్ధి లేకపోతే నీకేమీ ఉపయోగం లేదంటాడు. మనందరికీ తెలుసు, యోగం యోగం అనుకుంటాం. పతంజలి మహాశయుడు చెప్తాడు, అసలు యోగం అంటే ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు. అంటే యోగం అంటే ఏంటి? మన చిత్తంలో వృత్తుల్ని నిరోధించినప్పుడు నీకు యోగం కలుగుతున్నాయన అన్నాడు. వింటాం, పేర్లు వింటాం, కానీ దాని గురించి అంత లోతుగా మనం విశ్లేషణ చెయ్యం. సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి రామాంజనేయులు నివాసంలో ప్రతిరోజు పిరమిడ్ మాస్టర్ నరసింహులు ఆధ్వర్యంలో ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని చక్కటి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరా, శక్తి అనే అంశాల గురించి చక్కగా వివరించారు బ్రహ్మర్షి పత్రిజీ. సత్యసాయి బాబా లాంటి వారికి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆరా వ్యాపించి ఉంటుందని తెలిపారు. నిరంతరం జ్ఞాన సాధన చేయడం ద్వారా వారు ఈ శక్తిని పొందారని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఉదాహరణకి సత్యసాయి బాబాకి ఈ సిల్వర్ థ్రెడ్ ఆరా అనేది 700 మీటర్ల వరకు వ్యాపించి ఉన్నారు. 700 మీటర్లు అంటే లెక్కేస్తే ఉంటారు. దాదాపు అంటే నాకు తెలిసి ఇక్కడి నుంచి ఆ రోడ్ల వరకు ఉంటారు. అంటే అంత దూరం ఆయన నిలుచుకుంటే
ఆయన చుట్టూ ఈ ఆరా అనేది 700 మీటర్ల వరకు వ్యాపించి ఉంటుందంట. ఎంత సాధన చేసిండాలని. ఒక సిడి బాబా అయితేనేమి, మన గురువు గారైన పత్రిజీ అయితేనేమి, ఇలాంటి వాళ్లకు ఇలాంటి ఆరా కొన్ని వందల మీటర్లు లేదా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉంటుంది. అంటే వాళ్ళ శక్తి చాలా ఎక్కువగా ఉంటుందండి. భగవంతునికి సమానంగా ఉంటుంది, అంతకు మించి కూడా ఉండవచ్చు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా అనాహత చక్రం గురించి చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇంటికి పోతే ఎంత గౌరవం ఇస్తారో, ఎంత బాగా మాట్లాడతారో, ఆ మాటలే లేరు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళరా. ఆ మేడం ఖచ్చితంగా ఇట్లే ఉంటుంది తప్ప అంత విసుగ్గా వాళ్ళ మాదిరి అంత చూడు ఎంత కూల్గా మాట్లాడి ఎంత ఓర్పో అనేది చక్రం ఇచ్చేది ఎవరి మీద? హృదయ చక్రము, అనాథ చక్రము. అందుకే కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడంటే, ఆ పరమాత్మకి కృష్ణ పరమాత్మకి ఈ పొద్దు ఏం గులగా ఊపినా మాట్లాడినా ఏం మాట్లాడినా అంత పరమాత్మ లేదు, అంత దైవమే. అలాంటి హృదయం నుంచి రావాలి. ఆ హృదయం నుంచి ఎప్పుడైతే వస్తుందో ఆ చక్రంలో ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా ఎంత కోపంగా ఉన్నా ఎంత ఉన్నా ఆ టయానికి ఆ చక్రము ఆ పని చేసి నువ్వు ఇట్లే ఉండాలి, ఇట్లే మాట్లాడాలి. ఎంత కోపం వచ్చినా కానీ నువ్వు మాట్లాడేది ఆ శక్తి వాక్ అనేది ఇవ్వదు అనమాట. అది కావాలి లేదా? కావాలంటే ఈ చక్రము ఆ పని చేస్తారనమాట. అంత అద్భుతం అంటే అదే. ఇవన్నీ చేస్తూ ఉంటే ఫస్ట్ అనేది మనం మాట్లాడేది తీరు మారుతుంది. కడపలోని బీసీ భవన్లో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కర్ణాటక బసవ కళ్యాణం పట్టణంలో గల గవర్నమెంట్ ఆయుర్వేద ఆసుపత్రి అలాగే సంజీవిని ఆయుర్ కేర్ ఆసుపత్రిలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానంతో మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం కలుగుతాయని తెలియజేశారు. అలాగే ఆత్మతత్వం గురించి తెలుసుకోగలుగుతారని తెలియజేసి అందరి చేత ధ్యానం చేయించారు. ಪ್ರಫುಲ್ಲವಾಗಿ ಒಂದು ಹೊಸ ಚೈತನ್ಯವನ್ನು ಅನುಭವಿಸೋದನ್ನು, ಎಷ್ಟೋ ಆಲೋಚನೆಗಳು ಬರ್ತಾಯಿದ್ದು, ಮೊದಲಿನ 1 ನಿಮಿಷದಲ್ಲಿ ಆಲೋಚನೆಗಳು ಬಂದವು, ಮತ್ತನ್ನೇ ಕೇಂದ್ರೀಕೃತ ಆಯಿತು. ಕೇಂದ್ರೀಕೃತ ಹಾಕೋತಂಗೆ ನಾನು ಇದ್ದೀನೇ ಇಲ್ಲೋ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಫೀಲಿಂಗ್ ಇತ್ತು. ಐ ಆಮ್ ನಾಟ್ ಹಿಯರ್, ಐ ಆಮ್ ಸಮ್ವೇರ್. ಲಾಸ್ಟ್ ನೀವೇನು 30 ಸೆಕೆಂಡ್ಸ್ ಅಂದಿದ್ದು ಅಷ್ಟೇ ಗೊತ್ತಾಯಿತು, ಅದಕ್ಕೆ ಸೌಂಡ್ ಬಿಟ್ಟು ಬೇರೆದು ಬರಲಿಲ್ಲ. ಆಮೇಲೆ 30 ಸೆಕೆಂಡ್ಸ್ ಆದ್ಮೇಲೆ 5 4 3 2 1 ಅಷ್ಟು ಲಿಸನ್ ಆಗಿದ್ಬಿಟ್ಟು ಬೇರೆದೇನು. ಬಟ್ ಫೀಲ್ ಬೆಟರ್. ಆಮೇಲೆ ಸೆರೋಟಿನಿನ್ ಲೆವೆಲ್ ನಿಂತೀವಲ್ಲ, ದಟ್ ವಿಲ್ ಇನ್ಕ್ರೀಸ್ ಅಂತ ರಿಯಲಿ ಬೈ ಡೂಯಿಂಗ್ ಓನ್ಲಿ. ಬಲ್ಲವನೇ ಬಲ್ಲ ಬೆಲ್ಲದ ರುಚಿಗೂ. ಯಾವ ಮಾಡ್ತಾನೆ ಅವನಿಗೆ ಗೊತ್ತಾಯ್ತದೆ, ತಿಂದವನಿಗೆ ರುಚಿ ಗೊತ್ತಾಯ್ತು. కోనసీమ జిల్లా హసన్బాద గ్రామంలో హాస్టల్ పిల్లలకి పిరమిడ్ మాస్టర్ మంగారత్నం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం, యోగా శిక్షణ చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హాస్టల్ పిల్లలకి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానంతో కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీతం, నృత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు. అన్నమయ్య జిల్లా కొటాల పిరమిడ్ జేతవనంలో క్రిస్టల్ పిరమిడ్ క్రిస్టల్ రమేష్ నాగలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అఖండ ధ్యానం జూలై 14న జరగనుంది. ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. అమావాస్య ధ్యానం సందర్భంగా శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరం పుసులూరు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా రామాపురం గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర జూలై 14న నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకి మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ప్రారంభం కానుంది. అనంతరం రాత్రి 8 గంటలకు ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించబడును. ఈ యాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.